హాయ్ అండి. ఈరోజు కోడిగుడ్డు పొరుటు చేస్తున్నానండి. ఏమేమి కావాలో చూద్దామండి. ఏం లేదండి, ముందుగా ఉల్లిపాయలు ఇలా ముందు ఉన్న ముచ్చికలు రెండు పక్కల కట్ చేసేసుకొని కడుక్కొని ఫ్రెండ్స్ ఇలా చాక్తో సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా సన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పొరుటికి. ఇప్పుడు గుడ్డు తీసుకొని నూనెలో కళాయి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, కళాయిలో ఇలా నూనె తీసుకొని ఉల్లిపాయలు వేసుకొని ఇలా వేగనివ్వాలి ఫ్రెండ్స్, బాగా వేగనివ్వాలి. వేగాక ఇదిగోండి ఉప్పు కొంచెం, కొంచెం పసుపు, కొంచెం ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవాలి బాగా వేగిన తర్వాత కారం వేసుకోవాలండి. ఇదిగోండి ఫ్రెండ్స్, కారం కూడా వేసుకోవాలన్నమాట. కారం కూడా వేసుకోవాలి, పసుపు, ఉప్పు, ఇదిగోండి కారం. బాగా వేగనివ్వాలండి. ఇదిగోండి బాగా వేగనివ్వాలి. ఇంకా చూడండి, గుడ్డు అయితే పక్కన పెట్టుకున్నానండి. బాగా వేగిన తర్వాత చేద్దాము అని. ఇదిగోండి ఇలా బాగా వేగనిద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, కారం వేగాక కోడిగుడ్డు కొట్టుకొని ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇదిగోండి చూడండి, బాగా వేగాక కోడిగుడ్డు కలర్ చూడండి ఎంత బాగుందో. ఇంతేనండి, ఏం లేదండి. అన్నం కావాలనుకుంటే కొంచెం ధనియాల పొడి చల్లుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి అంతే, ఎంతో రుచికరమైన కోడిగుడ్డు పొరుటు రెడీ అండి. చూడండి ఈరోజు వీడియో వచ్చేసి కోడిగుడ్డు పొరుటు అండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోస్ ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేస్తేనే కదా నాకు ఎలా ఉండేది అనేది తెలిసేది. చూడండి ఫ్రెండ్స్, కోడిగుడ్డు పొరుటు అన్నమాట. ఇంతేనండి, ఈజీగా ఎంతో రుచికరమైన కోడిగుడ్డు పొరుటు రెడీ అండి. అదండి ఈరోజు వీడియో వచ్చేసి. ఓకే అండి, బాయ్ అండి, ఉంటా అండి.